సాధారణంగా అన్ని పార్టీల్లో కూడా ఎస్సీ విభాగం, ఉంటాయి. ఎస్టీ విభాగం, బీసీ విభాగం చర్చలు జరుగుతుంటాయి. వాళ్ళు పెట్టుకున్నప్పుడు మీరు కులాల వారీగా పెట్టుకున్నారని ఎవరు అనరు. అదే అవును. ఎందుకు అంటే ఆయా వ్యవస్థలు దశాబ్దాల తరబడి అవమానాలకు పాలవ్వడము, అవహేళన పాలవ్వడము, లేకపోతే తగిన ఎదుగుదల లేకపోవడం వల్లనో వాళ్ళు ఇప్పుడు వస్తున్న దాని పట్ల సంతృప్తి ఉందా, ఇంకా ఏమైనా కావాలని కోరుకుంటున్నారో వాళ్ళది ఎవరన్నా వాళ్ళది జరగాలని కోరుకుంటాం. ఇప్పుడు మీకు టీడీపీ ఎస్సీ సెల్ మీటింగులు, టీడీపీ ఎస్టీ సెల్ మీటింగులు, జనసేన ఎస్సీ మీటింగులు ఇవన్నీ అట్లాంటి కోవలోకి వస్తాయి. కానీ ఓసీలలో కుల మీటింగ్ పెట్టుకోవడం అంటే అవతలోడి చేతికి లడ్డు ఇచ్చినట్టు. ఇక్కడ నాకు ఒక డౌట్, వైసీపీలో జనసేన కోవట్లు ఉన్నారా, పవన్ కళ్యాణ్ కోవట్లు ఉన్నారా? ఈ కాపు నాయకులు వైసీపీలో భవిష్యత్తులో జగన్ కనుక ఇంకోసారి కూడా ఓడిపోతే వీళ్ళందరూ వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారా? అప్పట్లో చర్చ కూడా నడిచింది, వీళ్ళందరూ కలిసి పవన్ దగ్గరికి వస్తామంటే పవన్ వద్దన్నాడు అని చెప్పేసి. ఎందుకు జనసేనలో పవన్ కోవట్లు ఉన్నారని ఎందుకు అనుకోకూడదు? ఇది జనసేనలో ఉన్నారు కోవట్లేదు ఎందుకు అనుకోకూడదు అంటున్నాను. ఉంటారు, ఎందుకు ఉండరు? కాకపోతే ఉంటే పవన్ ఇట్లాగ ఇతను మాట్లాడతాడు కదా జగన్. ఇప్పుడు అలా ఉండే వీళ్ళు మీటింగ్ పెట్టారని తెలిసిన పవన్ స్పందించాడు. అవును, పవన్ కి ఛాన్స్ ఇచ్చారు మీటింగ్ పెట్టి. కుల మీటింగ్ ఇప్పుడు ఎందుకు పెట్టాలి నువ్వు? ఇప్పుడు అంత అర్జెంట్